హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణు స్వరన్. ఫ్రెండ్స్, నేను చాలా రోజులైందండి వీడియో పెట్టకుండా చాలా రోజులైంది. డిలే చేయడం వల్ల ఏంటంటే చేద్దాం వద్దని ఏం కాదు కానీ, బట్ వీడియోస్ ఇప్పుడిప్పుడే కొంచెం వెళ్తున్నాయి. కొంచెం నేను వీడియో చేయడం కొంచెం డిలే అయిపోయింది. సో, కారణం ఏం లేదంటే నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ పెడుతూ వెళ్తున్నాను. మెయిన్ వీడియోస్ తక్కువ పెడుతున్నాను. ఏ వీడియోనా ఒకటి యూట్యూబ్ ఛానల్ అంటూ ఉన్న తర్వాత కంటిన్యూ చేయాలి కాబట్టి ఏదో ఒక వీడియో పెట్టుకుంటూనే వెళ్ళాలి. సో, నేనేంటంటే నాకు గార్డెనింగ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఎక్కువ గార్డెనింగ్ వీడియోసే పెడుతూ వెళ్తాను. సో, ఈరోజైతే గార్డెనింగ్ చేస్తూ ప్రతిరోజు ఏం చెప్తామండి, మన గార్డెన్‌లో ఉన్న కూరగాయలు, మొక్కలే చూపిస్తాం కదా! ఆ మొక్కల గురించి ప్రతిరోజు చెప్పినా అందరూ చేసేది మనం కూడా చేస్తాం. కొత్తగా ఏం లేదు. బట్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ పద్ధతుల్లో గార్డెన్ పెంచుకుంటా ఉంటారు. నేనైతే సేమ్ నేను కూడా అంతే. ఇప్పుడు మన గార్డెన్‌లో ఏదైతే ఉందో మొక్కలు ఎలా పెంచుకుంటాం, కుండీలు మట్టి ఎలా కలుపుకుంటాం, ఎరువులు ఎలా కలుపుతాం, సమస్తం అదే కదండీ. ఎవరు చేసిన వీడియోస్ చేసినా అదే. కానీ ఏంటి కొంతమంది చెప్పే విధానంలో తేడా ఉంటది కాబట్టి, ఆ విధానానికి అట్రాక్ట్ అయ్యి వీడియోస్ ఎక్కువ చూస్తారు. బట్ అది అందరికీ ఆర్ట్ రాదండి. అలా అంత చక్కగా ఎక్స్‌ప్లోర్ చేసి చెప్పడం అనేది కొంతమందికైతే అవుతుంది కానీ కొంతమందికి అవ్వదు. సో, మనం ఉన్నదున్నట్టు కొంచెం మామూలుగా చెప్పేస్తాం. పైగా ఏంటంటే మనం కొత్తగా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ మొదలెట్టాం కాబట్టి, యూట్యూబ్ ఛానల్ అనేది కొంత మనం ఆ టెక్నిక్స్ అనేది కూడా మనం ఇంకా ఫాలో అవ్వట్లా. మనకుండే సమయం చాలా తక్కువండి. ఆ ఉన్న సమయంలోనే ఏదో ఒక వీడియో తీసి పెట్టుకోవాలి ఆలోచన తప్పించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గార్డెన్ ఎలా ఉందో ఫ్యూచర్‌లో చూసుకోవాలని ఒక ఆలోచన తప్పించి, అది వ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది నాకేమి లేదు వీటిల మీద ఎక్కువగా. అంటే మన గార్డెన్ ఈరోజు ఇలా ఉంది. ఒక మొక్క మనం పెంచుతున్నాం. దానికి ఏది ఇస్తాం ఆహారం, ఎలా పెట్టాలి, ఇట్లా ఆలోచన తప్పించి నాకు దీనివల్ల ఒక వీడియో పెట్టంగానే ఒక్కసారి ఆ వ్యూస్ వెళ్ళిపోవాలి, జనం చూసేయాలి అనే ఆలోచన నాకెప్పుడు రాలేదు. దాన్నే ఫాలో అవుతూ ఎళ్తాను. ఎందుకంటే అది రకరకాల టెక్నిక్స్ ఉపయోగిస్తారు. చాలామంది మధ్యలో మ్యూజిక్ పెడుతూ ఉంటారు. అయన్నీ చేస్తూ ఉంటారు. నేనైతే ఏది ఫాలో అవ్వనండి. బట్ నా వీడియో లాగానే చేసుకుంటూ ఎళ్తాను. దానివల్ల ఏంటంటే నచ్చినోళ్ళు చూస్తారు, నచ్చినోళ్ళు స్కిప్ చేసేస్తారు. దానికి నేను చేయగలిగేది ఏమీ లేదు. బట్ అందరూ చేసినట్టు నేను కూడా గార్డెనింగ్ వీడియోస్ చేస్తాను. బట్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఫుడ్ అంతా కూడా నేను మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటాను. కిచెన్ కంపోస్ట్ గానీ, రకరకాలు గానీ అట్లా మన మొక్కలకి ఏదైతే మన ఇంట్లో వేస్ట్‌గా ఉందో అట్లాంటిదంతా కూడా నేను గార్డెనింగ్‌లో మొక్కలకు వాడుకుంటూ వెళ్తూ ఉంటాను. సో, ఇప్పుడేంటంటే మన ఇంట్లో పుల్లటి మజ్జిగ ఎక్కువుంది. ఆ పుల్లటి మజ్జిగ బయట పారబోయడం ఎందుకనే ఉద్దేశంతో నేనేం చేస్తున్నానంటే మొక్కలకంతా కూడా అది ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. సో, పుల్లటి మజ్జిగ మొక్కలకి ఇవ్వడం వల్ల లాభం ఏంటి? నష్టం ఏంటి? అయితే నష్టమైతే ఏం లేదు కదండీ! లాభమే కదా ఉన్నది. సో, పుల్లటి మజ్జిగ ఏదిచ్చినా నాకు తెలిసినంత వరకు ఏంటంటే మట్టిని గుల్ల చేస్తుంది. పుల్లటి మజ్జిగ చాలా వరకు ఆ సూక్ష్మశిలీంధ్రం లోపలికెళ్ళి మట్టిని గుల్ల చేస్తుంది. అండ్ పోషకాలొస్తాయి. ఇదంతా కూడా 1 వీక్ నుంచి ఉన్న పుల్లటి మజ్జిగ అండి. మీరు కంప్లీట్‌గా చూస్తున్నారు ఆ కలర్ చేంజ్ అయిపోయింది. యెల్లో కలర్‌లోకి వచ్చేసింది అంతా కూడా అది. సో, మజ్జిగ అనేది మనం ఎక్కువ కాలం ఉంటే అట్లా పులుస్తది. సో, మన మొక్కలకది బలమైన ఆహారం కాబట్టి మనం ఏంటంటే పాడు చేయకోకుండా మన మొక్కలకి ఇచ్చుకుంటూ ఎళ్తే కొన్ని మనం అనుకోకుండా మొక్కలకు పోషకాలు ఇచ్చినట్టేనండి. ఇప్పుడు నేలలో ఉన్న మొక్కలైతే మనం కొంత భూమి పీల్చుకుని పోషకాలుంటాయి. మరి కుండీలో పెంచే మొక్కలకు మనం పోషకాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఏదో ఒక ఇచ్చుకుంటూ ఎళ్ళాల్సిందే కదండీ! మనం ఉన్న కొంచెం మట్టిలో కూరగాయలు రమ్మంటే రావు. బట్ దానివల్ల ఏంటంటే మన దగ్గర ఎలిజిబిలిటీ ఉన్న ప్రతిదాన్ని కూడా వీలైనంత వరకు అది కంపోస్ట్ రూపంలో మన మొక్కకి ఇచ్చుకుంటూ ఎళ్తే, కుండీలో ఇచ్చుకుంటూ ఎళ్తే మనకి ఆ మొక్క గ్రోత్ అనేది చాలా కొంచెం బావుంటదని నా ఐడియా. సో, నా దగ్గర ఉన్న మొక్కలు కూడా అలాగే పెంచుకుంటూ వెళ్తే ఇది అదని ఏం లేదండి. నేను ఇలా ఎవరికీ ఏం చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చేసేది వాళ్ళ గార్డెనింగ్ వీడియోస్ అంటే. సో, ఏదో ఒక మనం మొక్క పెట్టామంటే మొక్క చనిపోకుండా దానికి కావాల్సిన ఆహారం, నీళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తే చాలు. దాని ఫలితం మనకైతే ఇస్తుంది. నేను అదే చేస్తానండి. ప్రతీదీ ఇదేసాను, అదేసాను అని నేను చెప్పను. ఎందుకంటే అలాంటివి ఏం మనం వాడం. మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టేజు, వాటర్ వేస్ట్, ఒక చికెన్, మటన్ అలాంటివి తప్పించి ఎవ్రీథింగ్ మొక్కలకి ఇచ్చేస్తాను. మన ఇంట్లో వచ్చిందంతా కూడా మొక్కలకి పోస్తాను. దానివల్ల ఏంటంటే ఆ మొక్కలకు కావాల్సినంత పోషకాలు అనేది అందుతుంది. మనకు కావాల్సిన పోషకాలు అవి కూరగాయలు అవి ఇస్తున్నాయి. ఆకుకూరలు గానీ, కూరగాయలను అట్లా ఇస్తున్నాయి. సో, ఇంకా నిజం చెప్పాలంటే ప్రతి వీడియోలో మనం మొక్కల గురించే మాట్లాడుకుంటున్నాం గానీ, అసలు ఈ మొక్కలు పెంచాలనే ఆలోచన అయితే నాకు ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచే ఉంది. బట్ ఏ వీడియోలో నేను మీకు చెప్పలేదు. అది కేవలం ఒక మొక్క తీసుకుంటే ఆ మొక్కకు మనం చేసిన వర్క్ గురించి చెప్పాం గానీ, నా పర్సనల్‌గా నేనేం చెప్పలేదు. నాకిది ఫస్ట్ నుంచి ఉందండి. మొక్కలు పెంచుకోవాలని ఆలోచన నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇది ఉల్లిపాయ చూసారా? ఉల్లిపాయ ఫ్లవర్ ఇలా వస్తుంది. ఒక ఉల్లిపాయ పెడితే మనకి ఉల్లిపాయ కాడలో అలా మంచిగా ఫ్లవరింగ్ అయితే వచ్చింది. సో, నాకు ఆ రోజుల్లో కుదరలేదండి. నాకు స్టార్టింగ్‌లో అయితే నాకు ఉన్న దాన్ని బట్టి మార్నింగ్ లేగడం, ఉద్యోగం, ఈవినింగ్ రావడం అట్లా ఆ టైం ఉండేది కాదు మన మొక్కలు పెంచుకోవడానికి. సో, తర్వాత నాకు కొంచెం ఖాళీ దొరికినప్పుడు ఆ మొక్కలు పెంచుకోవాలనే ఆలోచనతో నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశాను. సో, పచ్చదనం అనేది మన ఇంట్లో గ్రీనరీ అనేది ఎంత ఎక్కువ ఉంటే
మనకు అంత మంచిదని. ఎందుకంటే నెగిటివ్ థాట్స్ రాకుండా పాజిటివ్ థాట్స్ ఎక్కువ వస్తాయి మన గ్రీనిష్ ఎక్కువ మన ఇంట్లో ఉంటే. అండ్ రెండోది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ బాగా వస్తుంది మొక్కలుంటే. మనకేంటి కావాల్సినంత ఆక్సిజన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి మనం మొక్కలు పెంచుకుంటే. అండ్ థర్డ్ ఏంటంటే మనం మొక్కలు చూడంగానే ఎంత స్ట్రెస్ ఉన్నా, మనకి ఎంత ఇబ్బంది ఉన్నా, మనం బయట నుంచి వచ్చినప్పుడు ఈవినింగ్ కల్లా మొక్కలు మనం చూడంగానే ఆ స్ట్రెస్లోంచి అయితే బయటపడతాం. 100% అది నిజమండి. గార్డెన్ పెంచే వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి అది ఐడియా ఉంటుంది. నేను నిజమే చెప్తున్నాను. ఎందుకంటే గార్డెన్ అనేది పెంచిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మొక్కలు చూడంగానే ఒక తెలియని ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మనకి ఎవరికైనా సరే. నాకు కూడా అంతేనండి. ఆ ఫిల్టరేజ్‌లో మొక్కలు పెంచాను చాలా కాలం. తర్వాత కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు కొంత అయితే పెంచుతున్నాం కొన్ని మొక్కలైతే. ఇప్పుడొచ్చేసి సమ్మర్ కాబట్టి కొంత ఇంక రాను రాను ఒక 2 మంత్స్ వరకు మార్చ్ ఎండింగ్ వరకు అయితే పర్లేదు. మార్చ్ తర్వాత నుంచి కూడా మళ్ళీ మనకి ఒక 2 మంత్స్ అనేది షేడ్ నెట్‌లో పెట్టుకోవాల్సిందే మనం కొన్ని మొక్కలనేది. ఎందుకంటే మనకి ఎండలో ఏమి రావండి మనం ఎంత ఇచ్చినా సరే. సో కొన్ని పర్మనెంట్‌గా ఉన్న మొక్కలైతే మనం ఏం చేయలేం గానీ, కుండీలు అలాంటివి అయితే మాత్రం మనం తీసుకొని షేడ్ నెట్‌లకో లేదా చెట్ల కిందకో లేకపోతే ఏదో చోట జాగ్రత్త చేసుకుంటే మాత్రం మనకు కొంత సేవ్ అవుతాం మనం. మిగతా పర్మనెంట్‌గా భూమిలోని చెట్లకైతే తప్పనిసరిగా వాటరింగ్ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటూ 2 పూటలు ఇచ్చుకుంటా వస్తే బాగా వస్తది. సో నేను ఇంక ప్రతి వీడియోలో మీకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మొక్కలు పెంచడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ తీసుకొని మనం మాట్లాడదాం అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ప్రతీది మనం మొక్కల ఇదేయాలి, అదేయాలి, ఇలా వస్తుంది, అలా వస్తుంది అని చెప్తే అందరూ చేసేది మీరు చేస్తున్నారు అంటారు. సో మనం మొక్క గురించి మాట్లాడుకుంటూనే ఆ మొక్కలు ఎలా పెంచాలి అండ్ దానికి ఎంత శ్రమ పడాలి అండ్ అది ఎట్లా పెరుగుతాయి మనకి, ఆ మట్టి ఎలా కలుపుకోవాలి, ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు నేను మీకైతే దాన్ని చూపిస్తూ వస్తానండి. సో ఇప్పుడైతే నేను ఈ వాటర్ అయితే ఇచ్చాను. మన పుల్ల మధ్యకి వాటర్ అయితే ఇచ్చాను. ఫుల్గా ఉంది మన దగ్గర, అది ఇచ్చాను. సో మొక్కలు హెల్తీగా వస్తాయి.